నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. తునిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య శంకుస్థాపనలు. ప్రజా దర్బార్లో సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే. గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి కొత్త సొగసులు. రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రాపరేటెడ్ శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు. నర్సీపట్నంలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ. గండేపల్లిలో వెంకన్న దివ్య కళ్యాణం. అనకాపల్లి జిల్లాలో ఆపరేషన్ సింధూర్ సంబరాలు. వెందుర్తిలో భారీ ర్యాలీ. ఉత్సవం సత్యదేవుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవమే. తొలి రోజున స్వామి అమ్మవార్లు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అలంకరణ వీక్షించిన భక్తజనులు భక్తి పార్యంతంలో మునిగి తేలియాడారు. ఈ అపూర్వ ఘట్టంతో దేవదేవుని కళ్యాణ శోభతో రత్నగిరి క్షేత్రం శోభిల్లింది. క్షేత్ర పాలకులైన సీతారాములు పెళ్లి పెద్దలుగా కళ్యాణ మహోత్సవ ప్రతిఘట్టం కనులారా వీక్షించిన భక్తకోటి భక్తి పార్వస్యంలో ఓలలాడుతున్నారు. ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వేర్ల సుబ్బారావు పర్యవేక్షణలో వేద పండిత్. ప్రజా దర్బార్ పుణ్యమా అంటూ సమస్యలకు పరిష్కార దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజాపక్షాన నిలబడి తక్షణ పరిష్కారం చూపుతుండటంపై ప్రశంసల జడివాన కురుస్తోంది. సమస్య ఏదైనా ప్రజా దర్బార్కు వెళ్తే సాల్వ్ చేస్తున్నారు ప్రభుత్వ విప్ యనమల దివ్య. సమస్యను బట్టి కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతున్నా ప్రజా దర్బార్పై ప్రజలకు గట్టి నమ్మకం ఏర్పడింది. తాటిగుంట క్యాంపు కార్యాలయం నుంచి ప్రజా దర్బార్కు శుభారంభం పలికిన ఎమ్మెల్యే యనమల దివ్య ఆ తర్వాత కోటనందూరు, డీపోలవరం, దానవాయిపేట గ్రామాల్లో నిర్వహించిన ప్రజా దర్బార్ ప్రజల సమస్యల పరిష్కార వేదికగా నిలిచింది. దీర్ఘకాలంగా నలుగుతున్న సమస్యలకు ప్రజా దర్బార్లో పరిష్కార మార్గం లభిస్తుండటంతో ఓసారి వెళ్లి వద్దామంటూ ఇవాళ తుని గర్ల్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్కు జనం కదిలి వచ్చింది. ఎమ్మెల్యే యనమల దివ్య ముందు ప్రజలు తమ సమస్యను లిఖితపూర్వకంగా తెలియపరుచుకున్నారు. ప్రతి ఒక్కరి సమస్యను చాలా ఓపికగా తెలుసుకున్న ఎమ్మెల్యే చాలా వరకు అక్కడికక్కడే పరిష్కరించారు. ప్రధాన అర్జీలకు సైతం యనమల దివ్య సూచనలతో పరిష్కారమయ్యాయి. మిగతా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. జవాబుదారీతనంతో కూడిన ప్రజా దర్బార్ ఇలా పరిష్కార వేదికగా నిలవడం శుభసూచకం. అంతకుముందు భారత్ మాతకు జై కొట్టిన ఎమ్మెల్యే యనమల దివ్య ప్రజా సమస్యల పరిష్కార మార్గం చూపించే బాధ్యతతో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 2 మార్లు నిర్వహించిన జాబ్ మేళా ద్వారా 2000 మందికి ఉద్యోగ కల్పన చేశామని, ఆగస్టు నెలలో మరో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి, మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ కార్యదర్శి మల్లా గణేష్, తహసీల్దార్ ప్రసాదరావు, కమిషనర్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి వారం ఎక్కడున్నా సరే ప్రతి వారం ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశాలు. అలాగే ఆ సందర్భంగానే టౌన్కొచ్చాను. ఈ గ్రీవెన్స్ ఏవైతే పర్సనల్గా తీసుకొని వీలైతే అక్కడికక్కడే పరిష్కరిస్తాము. లేదా కొంచెం రెవెన్యూ వెళ్ళాలంటే అధికారులని ఆదేశిస్తాము. వాళ్ళని పేమెంట్ చేసి ఏదో సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాలని చెప్తున్నాము. మీ సమస్యలు ముఖ్యంగా ప్రజా దర్బార్ పెట్టింది ఏంటంటే మీ సమస్యలు డైరెక్ట్ గా నాయకులు గురించి చెప్పేటారు. డిపార్ట్మెంట్ కి 4-5 స్టెప్స్ వెళ్ళి ఆ ప్రాసెస్ అంతా కాకుండా డైరెక్ట్ నాయకులకి చెప్తే నాయకులే డైరెక్ట్ గా ఇన్ఫెక్షన్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకి ఏ సమస్య వస్తే ఒక ఇంటే బాగుందన్న ఫీలింగ్ మనకు వస్తుంది. ఆ విధంగా కూడా ఈ ప్రజా దర్బార్ మీ జీవన్స్ ఏదైతే ఉందో మీ నాయకులకి మీకున్న కొంచెం మీ జీవన్స్ చేయడానికి వీలైతే తప్పకుండా అక్కడికక్కడే పరిష్కరిస్తాం. మేమంతా కూడా మీరంతా కూడా మీ ప్రతి ప్రాబ్లం నోట్ డౌన్ చేసుకుంటాము. మీరంతా కూడా కొంచెం లేట్ అయినా పర్వాలేదు, కొంచెం సహకరించి మీ ప్రాబ్లం నాకు పూర్తిగా చెప్పి అప్పుడు మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. నా విన్నపం అందరూ కూడా అయినా సరే ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. మీకు అందరికీ తెలుసు
నేను ఎమ్మెల్యే అయ్యాక దాదాపు టౌన్ కి 30 రోడ్లు తీసుకొచ్చాం. మా వర్క్స్ అన్ని కూడా అవుతున్నాయి. డీసెంట్రేషన్ కానీ అలాగే మన రోడ్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా అవుతున్నాయి. మున్సిపాలిటీకి సంబంధించిన పనులు. అలాగే మనం ఇప్పుడు 2 గ్రామాలను నిర్వహిస్తున్నాము. దాదాపు 2000 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో గ్రామాలను నిర్వహిస్తాం. ఆగస్టు లో వస్తుంది. సో దట్ ఈ ప్రెషర్స్ ఎవరైతే ఉన్నారో సమ్మర్ లో వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతే జూన్ లో వాళ్ళ ఎగ్జామ్స్ వస్తే ఈ ప్రెషర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే ఉద్యోగాలు ఇచ్చేటట్టు, ఇంట్లో కూర్చోకుండా వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక మిషన్ హ్యాండ్లాగా ఉండే విధంగా మేము ఆగస్ట్ లో జాబ్ మేళా నిర్వహిస్తున్నాము. పెద్ద ఎత్తుగా మీకు చెప్తున్నాను, ఎందుకంటే మీరు అందరికీ కూడా చెప్తారని ఈ జాబ్ మేళా ద్వారా గోదావరి పుష్కరాలకు సాంస్కృతిక రాజధాని ముస్తాబవుతోంది. పుష్కర పనుల్లో భాగంగా రాజమహేంద్రవరం నగరాన్ని అత్యంత సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతున్నారు. 8 కోట్ల నిధులతో రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రామ్నేడ్ అభివృద్ధి పనులకు గోదావరి ఘటన ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం శంకుస్థాపన నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నగర కమిషనర్ కేతన్ గర్గ్, రాజానగర ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రమణ చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే రాజమహేంద్రవరం ప్రజల యొక్క కళ, దీర్ఘకాలికమైన కళ రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. కార్యక్రమానికి విచ్చేసిన ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన గౌరవ కలెక్టర్ ప్రశాంతి ఐఏఎస్ గారికి, కమిషనర్ కేతన్ ఐఏఎస్ గారికి, అలాగే శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు గారికి, ఇతర అతిరథ మహారథులకు, కూటమి కుటుంబ సభ్యులకు నమస్కరించుకుంటూ, మేము ఎన్నికల ముందు కూటమి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే సమయంలో హామీ ఇచ్చున్నాం. ప్రజలు అడిగేవారు, రాజమహేంద్రవరం గోదావరి నది ఒడ్డున ఉంటుంది, టూరిజంకి అధిక ప్రాధాన్యత ఇవ్వట్ల, 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఏ విధమైన అభివృద్ధి జరగల, అభివృద్ధి కొన్ని ప్రాంతాలకి పరిమితం అయి ఉన్నది, మీరందరూ కూడా అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలని చెప్పి వారు అనేక సందర్భాల్లో మమ్మల్ని అభ్యర్థించారు. మరి వారు అభ్యర్థించడమే కాదు, ఓటు వేసి ఈరోజు కూటమికి గెలుపుని కూడా కట్టబెట్టారు. ఈరోజు మా పైన బాధ్యత ఉంది. ఆ బాధ్యతకు అనుగుణంగా ఈ రోజున రివర్ ఫ్రంట్ని ప్రారంభించడంతో పాటు నగరంలో అభివృద్ధి అంటే ఒక పార్కో 2 వీధిలో కాదు, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి పరిచయం చేయాలి, అన్ని ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఆలోచనతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాతో పాటు తోటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారందరూ కూడా కోరుకున్నారు, గోదావరి నడిబొడ్డున మంచి రివర్ ఫ్రంట్ ఉండాలి, సాయంత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీక్షించాలి గోదావరి యొక్క అందాన్ని, ఆ చల్లని గాలిని వీక్షించాలి, కూర్చోవాలని ఏదైతే వారు తప్పించారో దాన్ని ఈరోజు నెరవేరుస్తూ ఉన్నాం. 6 నెలల్లో ఏదైతే రివర్ ఫ్రంట్లో అప్పర్ ప్రామినేడ్ 8 కోట్లతో చేస్తూ ఉన్నాం, వర్షాలు తగ్గిన తర్వాత లోవర్ ప్రామినేడ్ ఏదైతే 14 కోట్లు ఉందో ఆ పనిని కూడా త్వరగతిని పూర్తి చేసి పుష్కరానికి ఏదైతే 2027 పుష్కరాలు ఉన్నాయో ఆ లోపే అప్పర్ ప్రామినేడ్ లోవర్ ప్రామినేడ్ 22 కోట్ల పనులు పూర్తి చేసుకొని పుష్కరానికి వచ్చే ప్రజానికం అందరూ కూడా ఈ రివర్ ఫ్రంట్ని ఏదైతే ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. అలాగే గర్వంగా చెప్తా ఉన్నాం, ఏదైతే పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఏదైతే పుష్కర వర్కుల కింద 2024-25లో 100 కాకినాడ జిల్లా తుని పట్టణాభివృద్ధికి నిధుల కొరత ఉండబోదని, అవసరమైన చోట ప్రజా అవసరాలను తీరుస్తామని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. ఇవాళ మున్సిపాలిటీలో పలు వార్డుల్లో ప్రతిపాదించిన సీసీ రోడ్ల పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే యనమల దివ్య పట్టణ సుందరీకరణ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రతిపాదనలను రూపొందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో అభివృద్ధి పరుగులు పెడుతున్న తుని పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం దండిగా నిధులు పారిస్తుంది. ప్రభుత్వ విప్ యనమల దివ్య ఎప్పటికప్పుడు ప్రజా అవసరాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి బాటలు పరుస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ రూపురేఖలు మార్చేందుకు తన వంతి కృషి చేస్తూ తుని మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయలు రప్పించారు. ఆయా పనులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవాళ 15వ ఆర్థిక సంఘం నిధులతో మరో 3 సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్, చైర్పర్సన్
నార్ల భువనసుందరి మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణలతో కలిసి శంకుస్థాపన చేశారు. సాయినగర్ లో 18 లక్షలు, సామిల్లు ఏరియాలో 19 లక్షలు, సమితి ఆఫీసు వీధిలో 22 లక్షలతో ఈ రోడ్లు నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు సుర్ల లోవరాజు, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, దంతులూరి శ్రీనివాసరాజు, పరవాడ తాతబాబు, కుక్కడపు బాలాజీ, రామచంద్రరాజు, అచంట సురేష్, పోలిశెట్టి రామలింగేశ్వరరావు, అద్దేపల్లి బాలాజీ, పృథ్వీరాజ్, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో గల ఘోష ఆసుపత్రిని శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన వెంటనే ఘోష ఆసుపత్రి మరియు జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించడం జరిగిందని, ఆసుపత్రిలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఘోష ఆసుపత్రి భవనం యొక్క సామర్థ్యం తగ్గిపోయినందున ఆసుపత్రిలో అవసరమైన కొన్ని సదుపాయాలను వినియోగించుకోలేకపోతున్నారని, అందుచేత రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ కి చేసిన విజ్ఞప్తి మేరకు వారి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి ఘోష ఆసుపత్రి అప్గ్రేడేషన్ కొరకు 50 లక్షలు మంజూరు చేయడం జరిగిందని, సదరు నిధులతో ఆసుపత్రిలో జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆసుపత్రిలో లిఫ్ట్ ఏర్పాటు చేయట కొరకు వారి యొక్క ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి 26.5 లక్షల నిధులను మంజూరు చేశారని తెలిపారు. ఈ ఘోష హాస్పిటల్కి మనకు ఎలక్షన్ అయిన వెంటనే మహారాజా హాస్పిటల్, ఘోష హాస్పిటల్ రెండు కూడా విజిట్ చేయడం జరిగింది. అయితే ఘోష హాస్పిటల్లో ప్రత్యేకంగా కాలమ్స్ కూడా చాలా పాడైపోయినాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు వినియోగించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మనం ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ గారు విజయేంద్ర ప్రసాద్, రాజ్యసభ ఎంపీ గారు విజయేంద్ర ప్రసాద్ గారు వారిని అడిగితే వారు ముందుకు వచ్చారు ఈ ఫండ్ ఇవ్వటానికి. అయితే 50 lakhs ఈ అప్గ్రేడేషన్ ద్వారా వారు పాపం 50 lakhs ఇచ్చారు, పెద్ద మనసు ఉంచుకొని. సో ఇవన్నీ కూడా మనం ఈ కాలమ్స్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ కూడా వారి ఫండ్ నుంచే చేస్తున్నాము. అయితే అలాగే మన ఎంపీ గారు కలిశెట్టి అప్పలనాయుడు గారు లిఫ్ట్ కోసం అని అక్కడ శాంక్షన్ చేశారు. ఆ లిఫ్ట్ 3rd floorలో మనకి నియోనేటల్ సెంటర్ ఉంది. సో దానికోసం అని ప్రత్యేకంగా లిఫ్ట్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ 2 వర్క్లు కూడా మొదలైనాయి కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఫొటోస్ కూడా మనం విజేంద్ర ప్రసాద్ గారు అయినటువంటి మనకి రాజ్యసభ ఎంపీ గారికి ఈ ఫొటోస్ కూడా పంపించి మీ వర్క్ మొదలైందని చెప్తూ ఇది రెడీ అయ్యే వరకు వారు వచ్చి చూస్తారని కూడా మనం అడుగుతాము. సో హోప్ఫుల్లీ వారు వచ్చి చూస్తారు. ఎంపీ గారు కూడా త్వరలోనే వచ్చి వారి వర్క్ కూడా చెక్ చేయమని కోరుతాను. కలెక్టరేట్లో కూడా మీటింగ్ పెట్టాము. అది సోలార్ వాళ్ళకి కూడా కలెక్టర్ గారు చెప్పారు అది రిపేర్ చేయమని, కానీ మరి అది ఎందుకో ఇంకా అవ్వలేదని మళ్ళీ ఒకసారి నేను చెప్తాను. నాడు వస్తుంది. సో అక్కడ ఎన్టీఆర్ విగ్రహంకి మెట్లు సరిగ్గా లేవు, విగ్రహం కూడా ఊగుతుంది, అది కూడా సరిగ్గా లేదని మళ్ళీ మనం ఒక కొత్త విగ్రహం అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే మనం ఎప్పుడైనా గౌరవించినప్పుడు అన్నీ సరిగ్గా ఉండాలని మనం ఆలోచిస్తాం. సో మనమే ఆ విగ్రహంని మరి మహానాడు ముందే మనం అది ఏర్పాటు చేసి పెద్దల చేతుల మీద ఓపెన్ చేయాలని మేము అనకాపల్లి జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 4, తెలంగాణలో 2 ఇళ్లలో చోరీ చేసిన ముఠా అనకాపల్లి రూరల్ పోలీసులకు చిక్కారు. ఈ నెల 1వ తేదీన అనకాపల్లి కొండకొప్పక గ్రామంలో మొదటి కేసు నమోదు కాగా వెంటనే అదే రోజు మరొక 3 కేసులు చోరీలకు పాల్పడ్డారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వారం రోజుల్లోనే ఈ దొంగల ముఠాను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. వీరి వద్ద నుంచి సుమారు 3 కేజీల వెండి, 2 తులాల బంగారం, 1 ల్యాప్టాప్, పట్టు చీరలు రికవరీ చేశారు. తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా జరిగిన ఇంట్లో చోరీల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడంలో ఈ రోజు అనకాపల్లి జిల్లా పోలీసులు విజయం సాధించారు. దీనికి సంబంధించి ఎస్పీ శ్రీ తులన్ సింహ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మా పోలీస్ టీమ్ బృందాల వారీగా ఏర్పడి యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ అదర్ ఎవిడెన్సెస్ మేము వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు వచ్చేసి సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేయడం జరిగింది. ఫస్ట్ అఫెన్స్ వచ్చేసి 1st of May కి 14 hours కి కొండకొప్పాక గ్రామంలో రిటైర్డ్ షిప్ యార్డ్ ఉద్యోగి శ్రీ మరుబాక సత్యనారాయణ గారి ఇంట్లో ఫస్ట్ అఫెన్స్ చేశారు. అక్కడికి వచ్చి ఆయన వాళ్ళ మనవల్ని పరామర్శించడానికి అనేసి ఆఫ్టర్నూన్ వాళ్ళ వైజాగ్ వెళ్ళటం జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేసి 1 తులం బంగారపు గొలుసు అండ్ 1/4 తులం బంగారు ఉంగరం
అండ్ 5,000 రూపీస్ క్యాష్ అది దొంగతనం చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఇమీడియట్లీ మాకు కంప్లైంట్ రాగానే మాకు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ మాకు సెకండ్ కంప్లైంట్ వచ్చింది. ఫస్ట్ రోజే అరౌండ్ 3 o'clock in the afternoon పీలా బాల గణపతిరావు గారు బాబ్జీ గారి ఇంట్లో కూడా సిమిలర్ గానే ఒక అఫెన్స్ జరిగింది. ఒక 1 lakh నగదు అండ్ ఒక 2 kgs సిల్వర్ అండ్ ఒక ఐఫోన్ మిస్ అయింది అని చెప్పేసి మాకు సిమిలర్ గా కంప్లైంట్ అవడం జరిగింది. ఇమ్మీడియట్ గా ఇదేదో గ్యాంగ్ పని అని చెప్పేసి శ్రీ దుబిన్ సిన్హా ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మేము కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఆర్ అనకాపల్లి రూరల్ అశోక్ అండ్ ఎస్ఐ రవి అండ్ ఎస్ఐ భాస్కరరావు గారు చాలా బాగా వర్క్ చేశారు. ఇందులో ఏవైతే సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయో ఆ ఫుటేజెస్ ఆధారంగా మేము యాక్చువల్లీ అఫెండర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సిమిలర్ గానే అదే రోజు మాకు థర్డ్ కంప్లైంట్ కూడా రిజిస్టర్ అయింది. టౌన్ లో వీ హ్యావ్ ఒక డెల్ ల్యాప్టాప్ అండ్ ఒక హోండా సిటీ కార్ తాళాలు అండ్ పట్టు చీరలు మిస్ అయినాయి అని చెప్పేసి టౌన్ పోలీస్ స్టేషన్ లో కూడా మాకు కంప్లైంట్ వచ్చింది. సో వీ థాట్ దిస్ ఫెలో మస్ట్ బి సంథింగ్ ఏదో గ్యాంగ్ కి సంబంధించిన రెగ్యులర్ గా అఫెన్సెస్ చేసుకుంటా పోతున్నాడు ఒక ప్లేస్ కి వస్తే అని అర్థమైంది. సో టీమ్స్ ఫామ్ చేసి మేము వాళ్ళని ఈ రోజు 4 o'clock కి పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాడిని అరెస్ట్ చూపిస్తాము. సో ఇతన్ని ఇంట్రాగేట్ చేయంగా మాకు తెలిసిన విషయం ఏంటంటే నాట్ జస్ట్ ఇన్ అనకాపల్లి, ఇతను తెలంగాణలో ఈవెన్ హైదరాబాద్ లో ఒక 2 offenses చేశాడు అండ్ తునిలో కూడా అఫెన్సెస్ చేశాడు అని చెప్పి తెలుస్తుంది. ఇందులో అక్యూజ్డ్ A1 ఎవరైతే ఉన్నాడో అతని మీద ఆల్మోస్ట్ 20 cases ఆల్రెడీ ఈ హెచ్బి రిజిస్టర్ అయి ఉన్నాయి అండ్ మిగతా వాళ్ళ మీద కూడా ఆల్మోస్ట్ 6 to 7 cases ఈచ్ అఫెండర్ మీద ఉండడం జరిగింది. వీళ్ళందరిది యాజ్ యూజువల్ గా ఈ జైల్లో కలిసి అందరూ కలిసేసి ఈ అఫెన్సెస్ కి పాల్పడటం జరుగుతుంది. నర్సీపట్నం శరణం ఘోషతో మారుమోగింది. హరిహరసుతుడు మణికంఠ స్వామి అయ్యప్ప స్వామి ఆలయ విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం ఆధ్యాత్మిక శోభతో తీసుకొచ్చింది. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అయ్యన్న దంపతులు విశేష పూజలు గావించి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. భారీ సంఖ్యలో భక్తులు దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆ స్వామివారి యొక్క ఆలయాన్ని ఆ విగ్రహాన్ని తిరిగి మళ్ళీ అది ప్రతిష్ఠించి ఉండేటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు మనకి ఇచ్చాడు. ఈ ఊరు 3 రోజులు ప్రభుత్వాలుగా ఉన్నటువంటి అప్పుడు వారికి ఆశీర్వచనం చేస్తున్నాం. ఓం
40 సంవత్సరాల క్రితం నేను అయ్యప్ప స్వామి మాలేశాను. 40 సంవత్సరాలు అయిపోయింది. మాలేసినప్పుడు అయ్యో శబరిమలకి మేము వెళ్ళేవాళ్ళం దర్శనానికి ప్రతి సంవత్సరం. ఒక రోజు మేము కూర్చున్నప్పుడు మా మిత్రులు పెదిరెడ్డి సత్యనారాయణ గారు చనిపోయారు. అతను మేము అంతా కూర్చున్నప్పుడు నర్సీపట్నంలో గుడి కట్టాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అతని సహకారంతో పెద్దలందరి సహకారంతో ఈ గుడి కట్టాం. ఆ గుడిలో విగ్రహ ప్రతిష్టాపన అందుకే గుర్తు చేస్తున్నాను. 40 సంవత్సరాల క్రితం స్వామి ఈ స్వామి గారే వచ్చి 40 సంవత్సరాల క్రితం ప్రతిష్టాపన చేశారు. అనకాపల్లి జిల్లాలో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని, రైతులకు కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మాకిరెడ్డి రామునాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో గల పార్టీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5-6 తేదీలలో ఎలమంచిల్లో జరిగిన జిల్లా 2వ మహాసభలో పలు తీర్మానాలు చేశామని అన్నారు. తాండవ శారదా జలాల పరిరక్షణ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు, అటవీ బంజర భూములు, ప్రభుత్వ భూములలో గిరిజనులకు పట్టాలు, సాగు చేస్తున్న గిరిజనేతరులకు సాగు పట్టాలు ఇప్పించే విధంగా ఉద్యమాలు చేయడానికి తీర్మానాలు చేసినట్లు తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి రాజాన దొరబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు జి గురుబాబు, అనకాపల్లి మండల కార్యదర్శి వియ్యపు రాజు ఉన్నారు. చాలా విశాఖ ఉప్పు ఆంధ్రులు అని చెప్పేసి పోరాటం చేసి 32 మంది ప్రాణాలు నలుగురిని నిర్మించుకున్నటువంటి ఫ్యాక్టరీని వేళ కేంద్ర గవర్నమెంట్ చాలా సులభంగా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఎన్నికల ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మేము ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పి వేళ సంవత్సరం కావస్తా ఉన్నా కూడా నోరు కలుపుకుంటూ ఉన్నారు. దానిపై జరుగుతున్నటువంటి ఆ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి మేము ఖచ్చితంగా మళ్ళీ ఆ ఉద్యమాన్ని కొనసాగించడంలో మన పాత్ర కూడా పోషిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే అటవీ భద్ర భూములు, అలాగే ప్రభుత్వ భూములు, 1000 ఎకరాల భూములు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం ద్వారా మరి అప్పచెప్పినప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి అడ్డువర్తుల చట్టం ప్రకారంగా మనం సాధించుకున్నటువంటి చట్టం ద్వారా గిరిజనులకు మాత్రమే నామమాత్రంగా పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా మంది గిరిజనులకు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళతో పాటు సాగు చేసినటువంటి గిరిజనేతలకు కూడా మనం ఇలా సాగు హక్కు కల్పించాలని చెప్పేసి ఏళ్ల తరబడి ఉద్యమం చేస్తా ఉన్నాం. దాని మీద ఖచ్చితంగా ఆ ఉద్యమాన్ని కొనసాగించి హక్కు సాధించుకోవడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తు కార్యక్రమాలకు సంబంధించి అనేక ఉద్యమాలు నిర్వహించడం కోసం చేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పారో ఈ హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి అంచెలంచెలుగా కమ్యూనిస్ట్ పార్టీ గ్రామ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించడం కోసం మేము ఒక ప్రణాళిక చేసుకోవడం అనేటువంటిది. గతం ప్రభుత్వాలు రాజ్యాంగంలో ఖచ్చితంగా ఎస్సీజెడ్ ఏర్పడింది, ఫార్మసీలు ఏర్పడింది. ఈ కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా స్థానికులకు ఎక్కువ శాతం ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ కంపెనీలో జరిగిన ప్రమాదాల వల్ల స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికం ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ప్రజానికంలో కోల్పోతూ ఉన్నారు. దాని ద్వారా వచ్చే కాలుష్యం కూడా అక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తూ ఉంది. కాలుష్యాన్ని నియంత్రించి తక్కువ మొదలు కాలుష్యం ఫ్యాక్టరీని ఈ జిల్లాలో నెలకొల్పాలనేది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వరల్డ్ డ్రగ్స్ పార్క్ నక్కపల్లి మండలం రాజీపేటలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ పార్కు డ్రగ్స్ పార్క్ని పక్కనే ఉన్న కాకినాడ జిల్లాలో ఆ ప్రజలందరూ అక్కడ తిరస్కరిస్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేదో పెద్ద విజయంగా గొప్ప ఘనకీర్తిగా ఈ రోజు ఉన్నటువంటి పాలకులు సీఎం రమేష్ స్థానికంగా ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు. అదేమి గొప్ప ప్రాజెక్టు కాదు, గొప్ప విజయం కూడా కాదని మనం భావిస్తూ ఉన్నాం. ఏవైతే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయో కెమికల్ ఫ్యాక్టరీ స్థాపించే కంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమను ఈ జిల్లాలో ఉన్న ఎస్సీజెడ్ భూముల్లో ప్రారంభించాలి. దాని ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు గట్టిగా కల్పించాలి. కాలుష్య రహిత పరిశ్రమలకే ఈ జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మహాసభలో తీర్మానం చేశారు. ఈ మహాసభలో చేసిన తీర్మానాలు విజయవంతం కావడం కోసం, అమలు చేయడం కోసం సత్వంశం లేకుండా ప్రయత్నం చేస్తాం, పోరాడతాం.
కాకినాడ జిల్లా గండేపల్లిలో వెలిసిన అలివేలుమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ పసగాడ రామకృష్ణ తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని నందిపాటి రాంబాబు, అమ్మాజీ దంపతులు పీటలపై కూర్చుని జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో గ్రామస్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే ఆపంచమాత్మగా 5 రోజులు కాబట్టి ఆ ఉన్నటువంటి పాలికలు తీసుకుంటే అవన్నీ కూడా ఏమవుతాయి, పండ్ల అనేది మన చేతికి వస్తుంది. ఆ పాలికలు, ఆ పాలికలకి అంకురారోపణ, అంకురం అంటే మొక్కలని మలిపించాలి. ఈ మొక్కల్ని మలిపించడం ద్వారా ఏమవుతుంది, సమస్తమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. పూర్తి బాధ్యతలు ఆయన తీసుకుంటారు. ఆయన गायत्री अध्यप्रोक्ष्या नीलप्रोदया अध्यप्रोक्ष्या मृत्तिके हनमे पापण्यन्मयादि स्मृतकृतं मृत्तिके ब्रह्मदत्तादिगा शिवेनाभिमुद्रहं मृत्तिके देहे मे पृष्ठद्वै सर्वंटु वेस्तोन्ननि सरे गोविंद కాబట్టి ఆ యొక్క మా మృత్తికరం కృతం మనం అన్ని కూడా ఏం చేస్తున్నాం, ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులపై చేసిన దాడికి పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కాశ్మీర్లో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల శిబిరాలను ఆపరేషన్ సింధూర్ పేరిట ధ్వంసం చేయించిన నరేంద్ర మోదీ నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ దేశ ప్రజలు మోదీ నిర్ణయానికి మురిసిపోతున్నారని, త్రివిధ దళాధిపతులకు, సైన్యానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాదులపై చేసిన దాడికి పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాలతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కాశ్మీర్లో 26 మందిని పట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల శిబిరాలను ఆపరేషన్ సింధూర్ పేరిట ధ్వంసం చేయించిన నరేంద్ర మోదీ నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరమన్నారు. ఈ దేశ ప్రజలు మోదీ నిర్ణయానికి మురిసిపోతున్నారని, త్రివిధ దళాధిపతులకు, సైన్యానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గల్లా శ్రీనివాస్, వేగి పరమేశ్వరరావు, వేగి దివాకర్, కరకాదేముడు, దాట్ల మధు, గుర్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ సింధూర్ పేరిట మొన్న ఏదైతే 26 మంది టూరిస్టులను చంపేసిన తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా 9 చోట్ల ధ్వంసం చేసి వాళ్ళని తుదముట్టించినందుకు మాట నిలబెట్టుకున్న నరేంద్ర మోడీ గారు నాయకత్వం ఈ దేశానికి ఎంతో అవసరం అని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ దేశం మీకు రుణపడి ఉంటుంది. ఈ దేశ ప్రజలు మీ నిర్ణయాన్ని, మీ నిబద్ధతని తలుచుకుని మురిసిపోతూ ఉన్నారు. మరొకసారి మీ అందరికీ త్రిదళాధిపతులకు కానీ, సైన్యానికి కానీ, మీకు కానీ, ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై భారత్, జై జై భారత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తునిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య శంకుస్థాపనలు. ప్రజా దర్బార్లో సమస్యలను పరిష్కరించిన ఎమ్మెల్యే. గోదావరి పుష్కరాలకు రాజమండ్రికి కొత్త సొగసు. రివర్ ఫ్రంట్ అప్పర్ ప్రాఫిటెడ్ శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు. నర్సీపట్నంలో అయ్యప్ప విగ్రహ ప్రతిష్ఠ. గండేపల్లిలో వెంకన్న దివ్య కళ్యాణం.
అనకాపల్లి జిల్లాలో ఆపరేషన్ సింధూర్ సంబరాలు. వెందుర్తిలో భారీ ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.